ఒక అడవిలో ఆవులన్నీ ప్రశాంతంగా మేత మేస్తూ ఉంటాయి. అప్పుడు వస్తుంది పెద్ద పులి ఆవురావురంటూ. అది చూసిన ఆవులు పరిగెత్తగా పుణ్యకోటి అనే ఆవు దొరికిపోతుంది. దయచేసి నన్ను వదిలిపెట్టు పులి, నా కోసం నా బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది అని మొరపెట్టుకోగా, దొరక్క దొరక్క దొరికిన ఆహారం నువ్వు, వదిలేస్తానా నిన్ను అంటుందా పులి. అలా అనకు పులి, కావాలంటే నా బిడ్డకు పాలు ఇచ్చి వచ్చి నీకు ఆహారం అవుతాను అని పుణ్యకోటి అనగా, నిన్ను నమ్మను అని పులి గర్జిస్తుంది. అతి కష్టం మీద పులిని ఒప్పించి బిడ్డ దగ్గరకు వెళుతుంది పుణ్యకోటి. జరిగిన విషయమంతా తన బిడ్డకు చెప్పి తనను ధైర్యంగా ఉండమని ఏడుస్తుంది. మరుసటి రోజు తను బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని మిగతా ఆవులకు చెప్పి పులి దగ్గరకు బయలుదేరుతుంది పుణ్యకోటి. పుణ్యకోటి నిజాయితీని చూసిన పులి హృదయం కరిగిపోతుంది. నిన్ను తినను, సంతోషంగా నీ బిడ్డతో జీవించు అని వదిలేస్తుంది ఆ పులి. పుణ్యకోటి సంతోషానికి అవధుల్లేవు. ఇది పుణ్యకోటి అనే ఆవు కథ. కథలోని నీతి: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, సత్యం పాటించడం గొప్ప గుణం. సత్యానికి ఎప్పుడూ విజయం కలుగుతుంది. Download ShareChat.